నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మినిస్టర్ వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ప్రజాగలం సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ పై ఫైర్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మమ్మల్ని ఎవరు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్. మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. బలమైన ప్రతిపక్షం ఉంటేనే, మీరు ఒక కొరడా జులిపిస్తేనే, మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి. లేకపోతే మేము ఏం చేయకున్నా, మోసం చేసినా, అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు, ఎల్లెంకలం అంటారు తప్ప మీకేం చెయ్యరు. అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ గెలవాలి, అంకుశంలాగా పనిచేయాలి, ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం. మీరు అధికారం ఇస్తే 10 ఏళ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, అనేక మందిని కాపాడుకున్నాం. ఇలా అవన్నీ నా కళ్ళ ముందే పోతా ఉంటే, రైతులు గోసపడతా ఉంటే, పంటలు కొనకపోతా ఉంటే, బోనస్ దక్కకపోతా ఉంటే చూసి చాలా బాధ కలుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 100కు 100% బీఆర్ఎస్ మీతోనుంటది, మీ ప్రయోజనాల కోసం ఉంటది. పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ 2 పార్టీల వ్యవహారం మీరు చూసినారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్ రెడ్డి మీకు తెలుసు. ఏం తక్కువ చేసినాం రంజిత్ రెడ్డికి? ఎంపీ టికెట్ ఇవ్వలేదా, గౌరవించలేదా, గెలిపించలేదా అని నేనే వచ్చి ప్రార్థిస్తే మీరే ఓటేయలేదా? ఇలా ఎందుకు పార్టీ మారిండు రంజిత్ రెడ్డి? దేనికోసం మారిండు? ఆయన మన పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటువంటి ఆడు తిరుగుతాడా? దయచేసి ఆలోచన చేయాలి. ఈ 2 వ్యక్తులు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు కాదు. బీజేపీ తరఫున నిలబడ్డాయన కానీ, ఇవాళ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చాడైనా కానీ, ఏ కారణం మీద పోయిండు రంజిత్ రెడ్డి? ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండండి? అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా? దయచేసి దానికి మీరే సమాధానం చెప్పాలి. ఈ విధంగా ఉన్న వాళ్లకు. కదరిలో స్వర్ణాంధ్ర సాధికార యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దాని మీదుగా కౌలేపల్లి గేట్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కదిరి రింగ్ రోడ్ ని పూర్తి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్పి కుంట, అలాగే గాండ్ల పెంట మండలాలకు అందరి ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కదిరి పట్టణంలో అసంబద్ధంగా మిగిలిపోయిన ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేస్తాం. పట్టణంలో హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తాం. మీరు చూస్తున్నాం. ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో. ఇంకా వాళ్ళ ఆటలు సాగో. మొన్నటి డాక్టర్ సుధాకర్ ఏమైంది? అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతన్ని మానసిక క్షోభ పెట్టి మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన కూడా మానసిక వేదనకు గురి చేశారు. అలాగే ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు
బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాపం పేద దళితులకు శిరోమండలం చేయించాడు ఈ ప్రభుత్వం. అలాగే అతని సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తే ఆమెని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అలాగే మన అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది. ఇలాంటివి వీళ్ళ చేసిన దారుణాలకు లెక్కలేదు, అంతే లేకుండా పోయింది. కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరంతా కూడా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణులై ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ నేనిచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారని అర్థమవుతుంది సార్. ఎప్పుడు కూడా ఆడపడుచులు మీరందరూ కూడా ఈ సభను విజయాన్ని చేసి నీరాజనం అర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావి తరాలకు భారతదేశం మహాశక్తి అయిన యువకులు, యువశక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకోండి. ఎందుకంటే నిరాశ నిస్పృహతో బతుకుతున్నారు మీరంతా. ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం, అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ 1 మొదటి స్థానంలో ఉంది దేశంలో. ఎంత సిగ్గుచేటు. ఇవాళ ఒకప్పుడు బానిసత్వం గురించి మనం విన్నాం. ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ఈ యొక్క గంజాయితేనేమి, లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు. ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతింప చేయడానికి, మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని, ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత, అలాగే సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమికొట్టడానికి, అలాగే సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పవిత్రమైన సాధనం ఓటు. కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు, లేకపోతే మీరంతా మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా, మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని మరెక్కడ. ప్రజాగళం సభలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. సేవ చేసే అవకాశం నాకు కావాలి, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లో కలిసిపోతాను, నేను ఒక విజన్ తయారు చేసుకుంటాను, మీరు సహకరించండి. గుంటూరుని దేశంలోని నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తారని, రాజధాని అమరావతి, ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంపీ ఎవరు తెలుసా? రోడ్లో మట్టి దొంగిలించే దొంగ. ఆయనకి కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని పెట్టా. దొంగలను పట్టుకోవడానికి అక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసరు, ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్. ఏం తమిళలో గెలిపించడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? మామూలు గెలుపు కాదు. మాతృభూమి, జన్మభూమి, మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు. సిద్ధమా? అవతల డిపాజిట్ రావాలన్నా? వస్తుందని అడుగుతున్నా. మళ్ళీ చూస్తా, నేను కూడా ఇక్కడే ఉంటా.
ఒకటే మీ అందరికి అప్పీల్ చేస్తున్న, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు 33 అయినాయి. ఇంకా 100 కార్యక్రమాల దగ్గర మీటింగ్లు పెట్టాలి. నా బాధ్యత ప్రజా చైతన్యం తేవడం, ప్రజా గళాన్ని రేకెత్తించడం నా బాధ్యత. మీ బాధ్యత పూర్తిగా సహకరిస్తూ ఎక్కడికక్కడ కార్మికులు కావాలి, ఇంటికి ఒక జెండా కట్టుకోవాలి, పిల్లలందరూ ఒక పని చేయాలి. సాయంత్రం అయితే మీ వీధిలో, మీ కాలనీలో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని ఒక రౌండ్ వేసి మా భవిష్యత్తుకు ఓటేమని పిల్లలందరూ అడగండి. పెద్దల మనసులు కరిగిపోతాయి. అందరూ మనకే ఓట్లేస్తారు. వేసిన తర్వాత పిల్లల భవిష్యత్తు కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మినిస్టర్ వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విలువలు లేని ఎలాగ విలువలు లేవు. ఆ రోజు మాంగారిని పొడిచినప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, అతనికి ఆశ ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలని, అతని ఆశ ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దాడు. ఆ రోజు లోకేష్ని తీసుకొచ్చి అతని ఆశ, లోకేష్ ఆశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. లోకేష్ అత్యాశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. లోకేష్ అత్యాశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. జైలుకి వెళ్ళిన తాను సత్శీలుడని ఎలా చెప్పగలడు? ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అతను అనుభవించినటువంటి రిమాండ్ టైం ఉంది. అంటే ఎదుటివాడు చేస్తే తప్పు, తాను చేస్తే ఒప్ప. అంటే తనకంటే ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? చూడండి ఒకసారి. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఈనాడు రామోజీరావు గారి మీద ఒక కేసు వేశారు. ఇవాళ న్యాయస్థానం తీర్పిచ్చింది కదా. ఈ దేశంలో న్యాయానికి ఆలస్యం అవ్వచ్చు తప్ప న్యాయంలాగే ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. సార్, ఇప్పుడు రాజమండ్రి రెండు ప్రాంతాల్లోనూ కూడా బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ తిరుగుతుందని అధికార పార్టీ ఎంపీఏ విమర్శించారు. దాని మీద మీరు ఏమంటారు? ఎక్కడుంది లేని దాని గురించి మాట్లాడుకుంటాం. అధికార పార్టీ ఎంపీ మార్గాన్ని భరత్ గారే చెప్పారు, బ్లేడ్ బ్యాచ్ ని ఆడుతూనే ప్రోత్సహిస్తున్నారు. మరి ఆయనకి ఏమైనా కనిపించిందేమో. నేను 3 మాసాల పైన అయింది. ఇక్కడ ఒక్కొక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అటువంటి ఇన్సిడెంట్ కూడా నా దృష్టికి రాలేదు. లేని దాని గురించి మాట్లాడుకోవడం అవసరం. వాలంటీర్ వ్యవస్థ మీద అత్యంత హీనంగా మాట్లాడిన వాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్స్ గోను సంచులు మోసి ఉద్యోగం అన్నాడు. ఇది ఉద్యోగాలా? బాధేస్తుందండి అన్నాడు. బాధేస్తుందని బాధపడిపోయాడు కదా అటువంటి చంద్రబాబు నాయుడు. గోను సంచులు మోసి ఉద్యోగం, మగవాళ్ళు ఇళ్లలో లేనప్పుడు ఆడవాళ్ళని హింసిస్తున్నారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు. అలాగే ఆయనకి తట్టనటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిపోతుంది, 25,000 మంది లేడీస్ని అమ్మేశారని. ఆ లేడీస్ ఆడపిల్లలు కదా వాళ్ళందరూ వాలంటీర్స్. అంటే ప్రజలకు మంచి జరిగితే ప్రజలు మంచి పక్షాన నిలుస్తారు, మంచి చేసిన వారి పక్షాన నిలుస్తారు. ప్రజలకు మంచి జరిగితే ప్రజలకు మంచి చేసిన వారి పక్షాన నిలుస్తారని భయం. ఆ భయం వల్ల ఆయన మాట్లాడాడు. వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు, పెన్షన్లు పంచకూడదు అని ఎవరేశారు పిటిషను? నిమ్మగడ్డ రమేష్ కదా. నిమ్మగడ్డ రమేష్ ఎవరు? ఈయన మనిషి కదా. పిటిషన్ వేయిస్తాడు, ఏమీ తెలియనట్టు ఉంటాడు. అటువంటిది ఒకరోజు వృద్ధుల యొక్క ఆగ్రహానికి గురయ్యాడు, మల్లాడే వచ్చాడు. ఇది పెన్షన్ వాళ్ళకట పారితోషికం పెంచుతాడట. పనికిమాలిన ఉద్యోగం అన్నాడు. వాళ్ళని ఏదో సంఘ విద్రోహక శక్తులు అన్నాడు. వీళ్ళేదో ఇంకొక ఆయన అయితే ఇంకొక అడుగు ఎదరకేసి వీళ్ళ జిహాదీ ఏమంటారు ఆ బ్యాచ్ అన్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ మీద అంత దారుణంగా కామెంట్ చేసి ఇవాళ వాలంటీర్ని కొనసాగిస్తారన్నాడు. ఒక్కటి నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు విభేదించిన వ్యవస్థలు ఎన్ని ఉన్నాయంటే ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అన్నిటినీ వ్యతిరేకించాడు. అదే చేస్తున్నాడు. అతనికి స్వయంగా ఏది ఆలోచన రాదు. ఇప్పుడు సంక్షేమాన్ని వ్యతిరేకించి ఇంకో 10% ఎక్కువిస్తానన్నాడు. కాపీ మాస్టర్ అనమాట. పరీక్షలో చదివి రాసి ఉండడు, పక్కోడు పేపర్ చూసి రాస్తాడు. కాపీ కొట్టి పథకాలు ఇచ్చి ఇప్పుడు ఆ ఉమ్మడి ఎజెండా అంటాడు జనాన్ని అయోమయం, లేకపోతే జనాన్ని కన్ఫ్యూజన్. ఒకరోజు ఈనాడు, ఒకరోజు ఆంధ్రజ్యోతి, లేకపోతే ఒకరోజు TV5
వీళ్ళు చూపించేది కానీ చేసేది కానీ ప్రజా కంటకము. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు, మేము సిద్ధమనేటువంటి సభలు ఏవైతే జరుగుతున్నాయో రాష్ట్రంలో దేశంలోనే ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఆపే శక్తి ఎవరికీ లేదు. అబద్ధం చెప్పినవాడు అబ్బా నేను చాలా గొప్పగా మోసం చేశాను జనాన్ని అనుకుంటాడు. అబద్ధం చెప్పేవాడు ప్రతివాడు అది అనుకుంటాడు. ఇవాళ నేను చాలా గొప్పగా అబద్ధం చెప్పాను జనం నమ్మేశారు అనుకుంటాడు. నమ్మరు జనం. ఖచ్చితంగా వాడికి చెప్పాల్సిన రోజు చెప్తారు. రేపు 13వ తారీఖుని చెప్తారు, బాబు నువ్వు చెప్పింది అబద్ధం, మేము విన్నట్టు నటించాం తప్ప వినలేదురా నాయన, ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది ఇదే అని ఓటమనేటువంటి ఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరడు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టింది అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలంతా అమాయకులు కాదని తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఈ రోజు తీసుకుంటే ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు కానీ అతని కూటమి కానీ ఎలాంటిది, జగనన్న ఎలాంటి పరిపాలన అందించాడని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా జగన్ నినాదం కనిపిస్తూ ఉంది. జగనన్న అంటూ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు జగనన్న వెంట పడుతూ జగనన్నకి మద్దతు తెలుపుతూ మేము మీకు సంఘీభావం తెలియజేస్తున్నాము, మీరే మా ముఖ్యమంత్రిగా మళ్ళీ కావాలి అని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మా జగన్నాథ రథచక్రాల కింద సైకిల్ తుక్కు అయిపోవడం ఖాయమని తెలియజేస్తున్నాను. అలాగే మా జగన్నాథ రథచక్రాల కింద గాజు మొక్కలవడం ఖాయం. అలాగే కమలం పువ్వు తాలూకా రెక్కలు కూడా ఊడిపోవడం ఖాయం. రానున్న రోజుల్లో మా ఫ్యాను గిరగిరా తిరుగుతూ ఉందని కూడా మీకు గంటాపదంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటారు అతని స్పీచ్ల్లో, జగనన్న అంట 10 రూపాయల సంక్షేమం ఇస్తేనంట ఇతనంట 15 రూపాయల సంక్షేమం ఇస్తాడంట. మరి 10 రూపాయల సంక్షేమం జగనన్న ఇస్తున్నప్పుడు మీరు ఏం కామెంట్ చేశారు, మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అనేసి. మరి మీరు 15 రూపాయల సంక్షేమం ఇస్తే మరి శ్రీలంక అవదా? అంటే మీరు సంక్షేమం 15 రూపాయలు ఇస్తే మాత్రం అమెరికా, లండన్ లాగా మన రాష్ట్రం మారిపోతుందా? అంటే జగనన్న ఏం చేసినా తప్పు, మీరు చేస్తే మాత్రం అది ఒప్ప. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? అంటే ప్రజలు మీరు ఏం చెప్పినా నమ్మేస్తారనేసి మీరు అనుకుంటూ ఉన్నారా? మీకు ఒకటే చెప్తున్నాను, 10 రూపాయల సంక్షేమం 15 రూపాయల సంక్షేమం కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు 100 రూపాయల సంక్షేమం ఇస్తానని చెప్పి 10 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా సంక్షేమం ఇవ్వలేదు. కాబట్టే ఈ రోజు 2019లో మిమ్మల్ని కేవలం 23 సీట్లకే పరిమితం చేయడమే కాకుండా కూడా సంక్షేమం ఇవ్వలేదు అనడానికి నేను చెప్పడం కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేశారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఏ మహిళనైనా అడిగితే చెప్తారు. ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు కాబట్టి. అలాగే ఏ నిరుద్యోగిని అడిగినా చెప్తారు, ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశాడు కాబట్టి. అలాగే 25,000 పుట్టిన బిడ్డకి ఇస్తానని చెప్పి మోసం చేశాడు కాబట్టి ఆ బిడ్డ తల్లులు ఎవరిని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏంటి, అతనట సేఫ్టీ డ్రైవర్ అట, అలాగే బెస్ట్ డ్రైవర్ అట. చంద్రబాబు నాయుడు సేఫ్టీ డ్రైవరు బెస్ట్ డ్రైవరు కాదు, వర్స్ట్ డ్రైవర్ అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు లైసెన్స్ లేని డ్రైవింగ్ చేశారు మీరు. ఎందుకంటే ఆ రోజు లైసెన్స్ ప్రజలు ఇచ్చారు 96లో ఎన్టీ రామారావు గారికి. అతనికి వెన్నుపోటు పొడిచి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ప్రజల్ని అత్యంత ఘోరంగా పరిపాలించారు కాబట్టి మిమ్మల్ని వర్స్ట్ డ్రైవర్ అని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అంటూ ఉన్న పరిస్థితి మనం చూసాము. మీరు ఎక్స్పైర్ అయిపోయిన ప్రజలు ఎవరూ కూడా కోరుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలైన వదినమ్మ పురంధరేశ్వరి గారు మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు కాదు, బావ జనతా పార్టీకి అధ్యక్షురాలు. ఆమె లక్ష్యం ఏంటంటే బీజేపీని కాస్త బాబు జనతా పార్టీగా మార్చడమే ఆమె లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఆమె అంట జగనన్నంట ఈ రాష్ట్రాన్ని ఏంటి హుద్ కంటే ఉన్నారు. ఎందుకంటే జగనన్న ప్రజలకు కాదు, మీ చంద్రబాబు నాయుడు
గారికి పవన్ కళ్యాణ్ గారికి హుద్హుద్ కంటే ప్రమాదకరమైన వాళ్ళు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ కూటమిని తుక్కు చేస్తారు. హుద్హుద్ తుఫాన్ వచ్చినట్టుగా మీ కూటమిని తుక్కు చేస్తారు. ప్రజలకి జనరంజకమైన పాలన అందిస్తారు పురంధరేశ్వరి గారు, అది తెలుసుకోండి. అంతేకాకుండా ఏమంటారు మీరు, తలలేని మొండెం చేశారు జగనన్న అనేసి. ఎవరమ్మా తలలేని మొండెం చేసింది ఈ రాష్ట్రాన్ని? మీరు పదవులు అనుభవించారు కదా, కేంద్ర మంత్రి పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రోజు రాష్ట్రానికి ఎంత ఘోరంగా అన్యాయం చేసింది ఎవరు? ఆ రోజు అడ్డగోలుగా విభజించేసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది మీ చంద్రబాబు నాయుడు గారు, మీరు, అలాగే మాజీ ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళ మా ప్రభుత్వం మీద, మా జగనన్న మీద ధ్వజమెత్తడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాగే తీసుకుంటే ఇంకొక ముఖ్యం ఏంటి చూడండి, ఆనరబుల్ పిఎం మోడీజీస్ గ్యారంటీ అట, ద కరప్ట్ విల్ గో టు జైల్ అట. ఆ కిందేమో ఒక పేపర్ ఇదట. ఈ ట్వీట్ మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి వర్తిస్తుందట. మా జగనన్నని ఎప్పుడు జైలుకి పంపాలి అనేసి పంపుతారని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరు మోడీ గారు ట్వీట్ చేశారు, దానికి మీరు కింద రీట్వీట్ చేశారు కదా, మరి మోడీ గారికి అడగలేకపోయారా? ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు పెద్ద అవినీతి పరుడు, చంద్రబాబు నాయుడు గారు పోలవరం పంపిస్తారు అనేసి మీరు అడగొచ్చు కదా. అలాగే తీసుకుంటే అంత మోడీ గారి వరకు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గత 19 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా అవినీతి పరుడు, అతని కొడుకైన లోకేష్ అయితే ఏంటి మద్యంలో, ఇసుకలో, మైనింగ్లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మినిస్టర్ వేణుగోపాలకృష్ణ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ప్రజాగలం సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.